ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్‌కి అంటే రవాణా వాహనాలకి గ్రీన్ టాక్స్ అని ఒకటుంటది. హరిత పన్ను అంటారు దాన్ని తెలుగులో. అయితే ఒక రకంగా ఊరట లభించబోతోంది ఈ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు నడిపే వాళ్ళకి. ఎందుకంటే ఆ టాక్స్‌ని తగ్గించబోతోందట రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ ఉపశమనం కలగబోతోంది. ప్రస్తుతం గరిష్టంగా ఏటా 20,000 వరకు ఈ పన్ను రూపంలో చెల్లిస్తూ సరుకు రవాణా వాహనదారులు ఎంతో భారం మోస్తున్నారు. ఇకపై కేవలం 1,500 నుంచి రూ. 3,000 మాత్రమే వసూలు చేయబోతున్నారట. అంటే చాలా రిలీఫ్ అవుతుంది నిజంగా. 20,000 నుంచి 15,000 1,500 నుంచి 3,000కి తగ్గించడం అంటే మామూలు విషయం కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ పన్నులనైతే మాత్రం అడ్డంగా బాధేశారని చెప్తున్నారు. కాలం చెల్లిన వాహనాల సంఖ్యను తగ్గించే యోచనతో హరిత పన్ను పెంచేలా కేంద్రం అవకాశాలు కల్పించింది. దీనిని ఆసరాగా తీసుకున్న జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో హరిత పన్నును భారీగా పెంచేసింది. 7 ఏళ్లు దాటిన సరుకు అలాగే ప్రజా రవాణా వాహనాలకు ఏటా హరిత పన్ను రూపంలో గతంలో 200 మాత్రమే ఫీజు ఉండేది. జగన్ ప్రభుత్వం దాన్ని పలు స్లాబులుగా మార్చి 7 నుంచి 10 ఏళ్ల వాహనాలకు సగం త్రైమాసిక పన్ను అంటే హాఫ్ క్వార్టర్లీ ట్యాక్స్ విలువ, 10 నుంచి 12 ఏళ్ల వాహనాలకు ఒక త్రైమాసిక పన్ను విలువ అంటే 12 ఏళ్లు దాటిన వాహనాలకు 2 త్రైమాసికాల పన్నుల విలువ మేర చెల్లించే విధానాన్ని 2022 జనవరి 1న అమలు చేసింది. తర్వాత త్రైమాసిక పన్నులు కూడా పెంచడంతో వాహనదారులపై తీవ్ర ప్రభావం పడింది. గరిష్టంగా ఏడాదికి 20,000 చెల్లించాల్సి వచ్చిందట. ఇప్పుడు దాన్ని తగ్గించబోతున్నారు ఒక రకంగా. ఇది కూడా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ. దాన్ని కూడా నెరవేర్చబోతున్నారు అనేది ఏది ఏమైనా త్వరలో ఇది వస్తే గనక ఆల్రెడీ క్యాబినెట్‌లో నిర్ణయం తీసేసుకున్నారు. పన్ను ఒక రకంగా ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కట్టే నిజంగా హాఫ్ క్వార్టర్లీ ఇలా కడతా ఉంటారు. 15 రోజులు 3 నెలలకి, నెలన్నరకి లేదంటే 6 నెలలకి ఇలా ఏడాదికి. ఇప్పుడు ఏడాది మీద తగ్గుతుంది ఓవరాల్‌గా. దాన్ని బట్టి ఈ క్వార్టర్లీ ఫీజు కూడా తగ్గే